హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో ఒక 2 వర్క్లు అయితే మీరు చూడబోతుర్రు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పిన గ్యాస్ కనెక్షన్ లేదని చెప్పేసి దానికోసం వెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన స్టూడియో కరెంట్ బిల్ ఎంత వచ్చిందో మీకు చూపిస్తా. షాక్ అవుతారు నాకు తెలిసి. 17,090 17,090 కరెంట్ బిల్ వచ్చింది స్టూడియోది. వెల్డింగ్ కొంచెం పనులు అయినాయి. ఈ మే మంత్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం ఎక్కువ పనులు అయితే అయినాయి అనమాట. సో దానివల్ల ఇంత బిల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే మా దగ్గర 2 గ్యాస్ కనెక్షన్లు నడుస్తాయి. ఒకటి వచ్చేసి హెచ్పి గ్యాస్, ఇంకొకటి వచ్చేసి ఇండియన్. సో ఈ ఇండియన్ గ్యాస్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఫ్రీక్వెంట్గా వస్తూ వెళ్తా అన్నట్టు మా దిక్కు. సో అందు గురించి ఏ కనెక్షన్ తీసుకోవాలి చూస్తుంటే దానికైతే మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు వెళ్తున్నాం సిద్దిపేటకు పోయి దానికి ఏమేమి కావాలనో ఫస్ట్ కనుక్కుంటే 2 ఫోటోలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, కరెంటు బిల్ ఒకటి కావాలని చెప్పారు. సో అవన్నీ తీసుకొని అయితే పోతుంది. ఇప్పుడు పోయి అబ్బా ఇప్పుడే తిన్నా కదా అంటే సరణ టైం పోయి ఇప్పుడు దానికి ఫస్ట్ ఒకవేళ అప్లై చేస్తారా ఏమేమి కావాలో అడుగుదాము, తర్వాత తెచ్చుకుందాం. ఇక అయ్యో ఓమా ఇవాళ ఇస్తారా, ఇవాళ 7 కావచ్చు, 4-5 రోజులు పడుతుండొచ్చు. మినిమం 1 వీక్ వేసుకో. ఇక 1 వీక్ దాకా మన క్యాంపింగ్ స్టవ్ అవుతుందో దాంతో నిలవేయాలి. 1 వీక్ తర్వాత మన గ్యాస్ సిలిండర్ వస్తుంది కదా, తర్వాత దాంతో ప్లాన్ చేద్దాం. ఇక పా ఇండియన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇండియన్ వాళ్ళు ఏమంటారు అంటే న్యూ కనెక్షన్లు బంద్ ఉన్నాయి, ఇప్పుడు దొరకాలని అంటారు. హెచ్పి కార్డు చూద్దాము. బిస్కెట్ అయింది. హెచ్పి దగ్గరికి వెళ్తున్నాం. ఆడ కూడా దొరకాయని అంటారు వీళ్ళు. చూద్దాం ఎట్లున్నాయి. దేవునే కదా గ్యాస్ కనెక్షన్ దొరుకుతుందేమో అని హోప్తో వచ్చిన, దొరకలేదు అటు ఇస్తలేదు అట కనెక్షన్స్. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ చేయరు, మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. బ్లాక్లో అన్న మా దొరుకుతుండొచ్చు ఎక్కువ పైసలు ఇస్తే, కానీ మనసు ఒప్పుతుంది అట్లా కొననీకి. కొత్త కనెక్షన్ తీసుకుందామనే ఉన్నది. మీకు తెలిసిన ఏదైనా ఉంటే కామెంట్ చేయరు సొల్యూషన్. ఇప్పుడు హెచ్పి గ్యాస్ దగ్గరికి అయితే పోతాం, చూద్దాం అక్కడన్నా ఇస్తురా లేదా అని. వాళ్ళు ఇస్తే తీసుకుందాం, లేకుంటే బ్లాక్ కలర్ ట్రై చేయాలి. ఏమంటావు? అంతే మరి. బంద్ అయింది అనుకున్నావా? బంద్ అయిందని అనుకున్నావా? అసలు దీనికి సొల్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటి. ఎందుకు అంటే మొత్తమే కొత్త పెళ్ళిన వాళ్ళు గ్యాస్ కనెక్షన్ తీసుకోవద్దా? ఉంటుంది, చూద్దాం. గ్యాస్ కనెక్షన్ అయితే దొరకలేదు. సిద్దిపేటలో మస్తు ప్లేసెస్ అలా తిరిగి వచ్చినాము. లాస్ట్కు ఏం చేస్తున్నాము అంటే నా దగ్గర చిన్న సిలిండర్ ఉంది, ఇట్లా నిండా గ్యాస్ అవుతున్నది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ కనెక్షన్ దొరికేదాకా జాంబియానికి తెలిసిన ఉన్నారట వాళ్ళు చూస్తానన్నాడు. సో అది సెటప్ అయ్యేదాకా ఇదైతే వాడుతున్నాం. దీంట్లో నిండా గ్యాస్ ఉంది ఎట్లయినా. సో దీంట్లో మన వాళ్ళు ఏం చేసిర్రంటే చిన్న పైకి పెట్టి తిరగొట్టారు. ఎవర్రా ఇరగొట్టింది? స్టవ్ దానికి పీక్తా అంటే అది మొత్తం లోపలికి వెళ్ళి పిన్ స్ప్రింగ్ అయితే ఊసేస్తుంది. అయితే అది పోతే పోను కానీ ఇది కడిగేది కడిగేసినాం అనుకో. అరే దీనిలో నిండా గ్యాస్ ఉందరా? ఏం కాదు, ఇది ఆఫ్ ఉంది ఏం కాదు. ఒక్కటి కడిగేసుకుంటే అయిపోతుంది. కడిగేసుకుంటే మనం తీసుకొని దానికి పిడి చేద్దాం కొత్త పైకి. రాకేష్ సరే అదేంది గ్యాస్ సిలిండర్ మాత్రం మొత్తం ఇక నీ మీదనే భరోసా నాకు. కట్టెను అంటి పెట్టినా ఇక్కడ వారెత్తే ఎట్లుంటే తర్వాత సలారిపి గట్టును సేమ్ జస్ట్ ఫర్ ఫన్ రాలే. సో ఇప్పుడు దీన్ని మన దగ్గర నా కొత్తగా కొనుకొచ్చిన పొయ్యికి సెటప్ చేసి క్లిప్ పిడి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇక గ్యాస్ కనెక్షన్ వచ్చేదాకా దీంతో నడిపియాలి. మసలు వస్తుంది కదా, చిన్న గ్యాస్ క్యాన్ రోజుకు 2 నడుపుతున్నాయి. ఏం లాభమేగా, అందు గురించి తీసుకోవద్దు. నిండు ఉంది గ్యాస్ మంచిగా. సో ఇప్పుడు ఇంటికి పోయి దీన్ని సెటప్ అయితే చేసేద్దాం. టెంపరీగా ఇయాల్టి మందం కాదు, కొన్ని రోజుల మందం. ఇది ఓపెనింగ్ చాయ్ ఉన్నాయి పెట్టాలి, పెట్టే ఎత్తునొస్తుంది పైన అట్లా ఇట్లా వండుకున్నా. వీడియో చూస్తున్నా 2-3 వీడియో ఇట్లా 2-3 నిమిషాలు చూడగానే అటే నిద్ర పట్టింది. కూర్చున్నా ఇట్లా వీడియో చూసుకుని మళ్ళీ సబ్స్క్రైబర్లు వచ్చారు పిల్లలు ఎడికాను, వాళ్ళు లేపారు. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫిక్స్ చేద్దాం. అది క్లిప్ ఏదే, ఈ క్లిప్ మ్యాండేటరీ. గ్యాస్ లీక్ అవుతా ఉంటుంది. ఇది
మరి లింక్ ఒకవేళ మొత్తం ఇచ్చిపెట్టి ఆయనతో ఒక్కడసారి అటు పెట్టామనుకో పైకప్ అర్థం కాలే. లేచిపోతుంది పైకప్. మొత్తం ఇచ్చిపెట్టి అంటే పని అయిపోగానే అది బంద్ చేసి పెట్టు. ఆన్ చేసి పెట్టామనుకో ముత్తుకద లీక్ అవుతా ఉంటుంది. డూప్లికేట్ అంటే అది చూస్తేనే ఏర్పడుతుంది. ఏది డూప్లికేట్? అడుగు ఏమో అడుగుతున్నావు. అది పైన బాగా మంచిగా లేదా లేకపోతే బుడ్డే అట్లా అట్లే ఊగుతుందే మొత్తం, అది ఉట్టిదే ఉన్నట్టుందా మరి. ఇంగిడిది గ్యాస్ కనెక్షన్ వచ్చేదాకా దీంతో ఎలా వేయాలి తప్పదు ఇక. ఇది అది రెండిటితో దేంతో అది కూడా అది అప్పుడప్పుడు వాడు ఆ గ్యాస్ క్యాన్ అది ఒక్కటి ఎంత అనుకుంటున్నాం 250. అప్పుడప్పుడు అంటే కొన్ని చిన్న చిన్న పాలకి చాయ్కి దానికి వాడతాయి. ఇదేమో అన్నం కూరకి ఇది వాడతాయి. వెబ్సైట్లో సెల్ చేద్దామని తెచ్చిన బుడ్డులు అన్నీ ఆడ సగం శేఖర్గా కొట్టిండు. ఒక 100-150 దాకా కొట్టిండు వాడు. ఇది పెట్టుకొని వాడరా అంటే వద్దన్న చిన్న వస్తుందన్న ఇది వాడ అంటే చిన్న వస్తుందా ఇది? ఆడున్న పోయి చిన్న వస్తుంది చాలా వాడబట్టి ఇట్లా చిన్న వస్తుంది. అది ఇది పెద్దనే వస్తుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అది అవ నువ్వు కూడా నేర్చినావా మెయిన్ ఏంటంటే అని. అది ఏంటంటే ఆ గిన్నెలు ఖరాబ్ అవుతున్నాయి దానిపైన వండితే. మంచిగా ఉంటుంది. మెయిన్ ఎవరంటారే మెయిన్ ఏంటి బాబాయ్ గారు వాడి నుంచి అందరికి వచ్చింది రోగం. నేను నార్మల్గా అన్నట్టు. రూపాయి బిల్లు ఉందా? కాయిన్. ఇటువంటి క్లాంప్స్ ఉంటాయి కదా కనబడుతుందా ఆడికి నీ క్లాంప్? ఈ క్లాంప్స్ టైట్ చేయడానికి సిక్కా బెస్ట్ పని చేస్తుంది. అది పడుతుంది 1 రూపీ అయితే పట్టుకోవచ్చు. అది లేదు పడుతుంది. గ్యాస్ అయితే వస్తుంది. చాలా చాలా ఇంత స్టూడియో కాడ ఏమవుతుంది అంటే కడగారు. ఏం కడగారు? దీన్ని మొత్తం పొయ్యిని మంచిగా కడగారు. వాడినాక నాన్ వెజ్ కుక్ చేసే వరకు అలా కుక్ చేసే వరకు ఏమవుతుంది అంటే దీనికి చీమలు పడతాయి. దీని కింద గ్యాస్ పోయేది సన్నది ఒకటి ఉంటుంది. దాంట్లో ఏదో ఒక చీమ పోయి ఇరికి చచ్చిపోతుంది. దానివల్ల దాన్ని క్లీన్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఓకే ఎంత నీకు పైగా ఇది తక్కువ కాస్ట్కు మనకి ఎక్కువ రోజులు వస్తుంది. మరి మనం ఇద్దరమే కదా అంత ఎక్కువ ఏం ఉడవదు. చాయ్ పెట్టి కొత్త పై మీద ఫైట్ ఉంది. అయ్యో మేము గుర్తు పెట్టుకోకి తిను. దీన్ని మాత్రం ఖచ్చితంగా బంద్ చేయి ఓకేనా? మర్చిపోయావు అనుకో టాప్. ఎందుకు మర్చిపోతా? అయిపోగానే బంద్ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే సిద్దిపేటలో కొమ్మటి చెరువు అని చెప్పేసి బాగా ఫేమస్ ఉంటుంది. అక్కడ బోటింగ్ అదొకటి ఇదొకటి అవుతుంది. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. పా అమ్మ రెడీయా? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి బయటకైతే పోతున్నాము. అంటే నిన్న మనం పోయింది మొన్ననే నిన్న కదా నిన్న పోయినాం. మళ్ళీ పోతున్నాము. నిన్న ఆగం పోయించినాము. ఇలా కొద్దిగా ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత 1 గంట 2 గంటలు పోతున్నాము. కొమ్మటి చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. బైక్ ఇక్కడ పార్కింగ్ చేసినాం. లోపల పోమా? నాకు కొమ్మటి చెరువు మొత్తంలో బెస్ట్ ప్లేస్ ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా గ్రీనరీ సూపర్ ఉంటుంది. జ్యోతిష్యం చెప్పించుకుంటా చెప్పమన్నా. మెయిన్ మేము వచ్చింది దేని గురించి అంటే బోటింగ్ గురించి. ఒకవేళ బోటింగ్ ఉంటే ఫస్ట్ దాడికే పోతాం, బోటింగ్ చేస్తాము. లేకుంటే ఇటు పోతాం. హుస్సేన్ సాగర్ లేలే ట్యాంక్ బండ్ దగ్గర వేసినుండే ఫస్ట్ టైం. అది నాకు ఎంత భయపడ్డా అంటే ఫస్ట్ టికెట్ తీసుకొని ఆడికే పోతాము. అది ఎందుకంటే ఎర్లీగా క్లోజ్ అవుతుంది. అది చెప్పిన క్లోజ్ అవుతుంది. అది క్లోజ్ కాకముందుకే పోవాలి. డైనోసార్ పార్క్ ఓకే. ఫస్ట్ బోటింగ్ దగ్గర పోతున్నాం. కొద్దిగా చీకటి కాగానే క్లోజ్ చేసేస్తారు. వ్యూ కూడా సూపర్ ఉన్నది. అట్లకే వస్తుంది ఆల్రెడీ స్పీడ్ బోట్. అసలు
మంచిగా ఉంటుంది డే టైంలో. మనం ఎవరికి ఇక్కడ అవుతుంది ఇక ఇంకేంది. ఫస్ట్ బోటింగ్ కాడ పోందా, ఆడ ఇంతమంది లైన్ ఉందో. నాకు భయం అవుతుంది. ఎందుకు లైఫ్ జాకెట్ ఇస్తారు అయినా ఏం కాద్దా, ఏం భయపడకు. అది ఎట్లా పోతుంది. ఫస్ట్ టికెట్ తీసుకున్నాం, తర్వాత ఈ బ్రిడ్జ్ మీదకి ఆడ దిక్కుపోదాం. ఓకేనా, సరేనా? భయం అవుతుంది, నీ బలవంతంగానే ఎక్కుతున్నా, నాకేమన్నా అయింది అనుకో నా రెస్పాన్సిబిలిటీ అయితే ఇంకేంది. నీదే మరి, నాదంటూ నీదే. ఏం కాదు, ఎంత భయపడుతున్నారు పోతుంది మస్తు లూజ్ ఉంది. ఏం కాదు. ఆ రోజు కూడా అట్లే భయపడ్డా కదా ఏ రోజు? మనం మన ట్యాంక్ దగ్గర ఎక్కినప్పుడు. ఏం కాదు, ఏం భయపడదు. ఎంత ఫాస్ట్ వస్తుంది అదే భయం అవుతుంది. మరి ఏం చేయాలి, భయపడన్నా? ఏం కాదు, నేను భయపడదు. ఓకే, ప్రైవేట్ అట్లా అయితే ఏం కాదు, ఏం భయపడకు. అలా వచ్చినా కూడా ఎంత ఎవరికి చూసినా మలుపుతాడు, గిరికెళ్ళి మలుపుతాడు కానీ ఏం కాదు. బాగా భయపడుతుంది. కరెక్ట్ టైంకి వచ్చినాము, మంచిగా అయింది బోటింగ్ కూడా. నెక్స్ట్ ఇక్కడ కబోటి ఇవ్వటి స్నాక్స్ దొరుకుతాయి, పోయి తిందాం. తర్వాత డైనోసార్ పార్క్లో డైనోసార్ పార్క్లో పోయినా మళ్ళీ ఎంట్రీ ఉండదు. అటు సస్పెన్షన్ బ్రిడ్జ్కి పోయి వచ్చి పోదాం. ఓకే, లాస్ట్ పోయేటప్పుడు దగ్గర హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇక్కడ కూర్చొని. ముంగటి నుంచి బోట్లు పోతా ఉన్నాయి, అవిటిని చూస్తా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడే పోతున్నాము అంటే అటు పోదాం సస్పెన్షన్ బ్రిడ్జ్ మీదకి. చాలా రోజులే మేము ఇట్లా బయటకు రాక. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినాం మనము? బయట తిరగడానికి ఎప్పుడు రాలేదు. ఇట్లా సపరేట్ టైం తీసుకొని ఈ రోజు వచ్చాం చాలా రోజుల తర్వాత. సస్పెన్షన్ బ్రిడ్జ్ మీకు అడిగి పోదాం. చీకటైనాక పెట్టే చీకటైనాక పోతాం. మేము కొండ మీద క్యాంపింగ్ చేస్తాం చూడ వచ్చి అన్ని వీడియోలు తీయమా. ఇక గుట్ట కదా, అదే ఒకటి కనబడుతుందా గుట్ట, ఏది ఒకేది ఇదే గుట్ట. ఇది దగ్గరికి చూసినా వేరే దగ్గర నుంచి చూస్తే మీకు అంత హైట్ కనిపించదు కావచ్చు, ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. అదే కొండ మీద తీసే వీడియోలు అన్ని దాని మీద కాదు, మన ఊరు గట్టు ఉంటుంది. సస్పెన్షన్ బ్రిడ్జ్ సాలిందా? నేను అనలేదు. చీకటైనాక పోదాం, లైట్లు ఎత్తారు అది. సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గర కూడా వచ్చినాము. అక్కడ సరే నక్లెస్ రోడ్ అని ఉంటుంది కానీ దాని మీదకి ఏం పోమాడు ఏముండదు, జస్ట్ వాకింగ్ చేయడానికి వస్తారు. లుక్ మంచిగా ఉంటుంది, ఫోటోలు ఒకటి దిగడానికి. కానీ ఇప్పుడు అక్కడ దిక్కు అయితే పోతలేము. సస్పెన్షన్ బ్రిడ్జ్కి అక్కడ సైడ్ పోయి వచ్చి మళ్ళీ డైనోసార్ అది ఉంటుంది, అలాగైతే పోదాము. కొద్దిగా ట్రైన్ రైడ్ లేకుంటుంది, మంచిగా ఉంటుంది. అండ్ అక్కడ ఎక్కువ ఏం లేదు, ప్లస్ స్నాక్స్ తినేమైనా తీసుకుందామంటే మొత్తం అన్ని క్లోజ్ ఉన్నాయి. సో అట్లా ఇటే పోతున్నాం మేము. చాలా వీకెండ్ కాదు కదా, అట్లా క్లోజ్ ఉన్నట్టున్నాయి. కరెక్ట్ గుడ్డ అంతనే ఉన్నది బరాబర్. గుడ్డు కంటే హైట్ ఉన్నా లేదు, మీదికి ఉంది ఇంకా అది కౌంట్ చేయరు, ఇదే కౌంట్ చేస్తా. టికెట్ తీసుకోండి. మధ్యలో డైనోసార్ వస్తుంది, భయపడకు. ఎక్కినాక చెప్తావు, అది ఎక్కకముందే చెప్పాలి. ఏమన్నా భయపడకు, ఫ్రీ స్టైల్ కూర్చో. ఇవే అన్ని పిల్ల వచ్చాయి చెప్తున్నా రాదు, ఇవేం భయపడకు. గిట్నే ఊతా ఉంటాయి.
అంతే ఏమనేది ఇక భయపడదు తీసుకెళ్ళండు. భయపడేటట్టు చెప్పినావు నువ్వు, నీకు మీదికి వస్తుంది అన్నట్టు. ఏంగా చెట్టు కదా మస్తు వేసారు కదా సినిమా తీయొచ్చు. కొన్ని సీన్స్ అయితే ఎట్లుంది లావలెక్కలే వెనకాల ఒకటి ఉందో అడదిక్కుంటుంది ఒకటి కనిపిస్తుంది. అదే ఉరికొస్తుంది మొత్తం ఇట్లా మీకు ఉరికొచ్చి ఇట్లా ఇట్లా వీక్తుంది. అప్పుడు ఏదో వచ్చాను ఆన్ ఎన్ని పార్కులు తిరిగినా ఏడికి పోయినా వండర్లా మీదకి అయితే ఏది రాదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. మళ్ళీ ఒకసారి పోతాం వండర్లా కాగానే సరే వేరే డిఫరెంట్ వాటర్ పార్క్ ఏదైనా పోతాము. మస్తు ఎంజాయ్ చేసినాం ఆడ. మళ్ళీ ఒకసారి పోతాం వేరే దానికి. వండర్లా పోతే వాటర్ గేమ్స్ ఆడండి కానీ మిగతా రైడ్స్ ఎక్కకండి. నీ ఐడి మీద మనకు మళ్ళీ 4 టికెట్లు వస్తాయి. పోమంటే పోవచ్చు ఫ్రీగా. పోమా మళ్ళీ ఎప్పుడైనా పోదాం. ఇప్పుడు మొన్ననే వచ్చినాం కదా, మళ్ళీ ఎప్పుడైనా పోదాం. ఇప్పుడు ఓన్లీ మళ్ళీ ఎట్లా పోనంటే వీడియోలు ఏం పెట్టుకోవద్దు. ఇక ప్రశాంతంగా పోయి ఆరామ్సే ఎంజాయ్ చేసి అట్లా రావాలి. పోతాం ఇప్పుడు కాదు, చాలా రోజుల తర్వాత ఫుడ్ బయట వెళ్ళబోతున్నాం. ఈరోజు ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాం. అక్షయ రెస్టారెంట్కి వచ్చినాం. ఈ నుంచి ఫుడ్ తీరుగా ఉంటుంది. ఇక్కడ తినేసిపోతాం. మేమేం ఆర్డర్ పెడతాం, ఏం కదా అని చూపిస్తాం. ఏమేంటో బటర్ నాన్, చికెన్ బిర్యానీ. నీకు పేరు రొట్టె అంటే ఓకే. బటర్ నాన్ నీతో రొట్టె అంట, చికెన్ బిర్యానీ. సార్ నేను దిగుతుంటే లిఫ్ట్ పోయింది కిందకి. అంటే కొద్దిగా పోయింది. ఎట్లుంది